టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నా. చాలామంది పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, సార్ స్కూల్ మేము మారదాం అనుకుంటున్నాం, మేము స్కూల్ మారడం కరెక్టేనా అంటే 6th నుంచి 7th అనుకోవచ్చు, లేదా 7th నుంచి 8th కానీ, 8thలో ఉన్న పిల్లలు 9th కానీ అని చాలామంది అడుగుతారు. అఫ్కోర్స్ 9thలో ఉన్నటువంటి పిల్లలు 10thలోకి మారడం వల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే జేఈ ఫౌండేషన్ అనేది నీట్ కానీ ఏదైనా జాయిన్ అయినప్పుడు 9thలోనే ఎక్కువగా చెప్తారు కాబట్టి అక్కడ పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. 11th తర్వాత 12th మారడం అనేది కొన్ని సందర్భాల్లో కరెక్టే. ప్రాబబులీ అక్కడ సరైన కోచింగ్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల 11th to 12th మారడం అనేది కరెక్టే, కానీ 9th to 10th కొంచెం ఇబ్బంది. అదర్వైజ్ 3rd క్లాస్ అయినా, 4th క్లాస్ అయినా, 5th క్లాస్ అయినా, 6th, 7th, 8th క్లాస్ ఎలాంటి పిల్లలైనా కూడా స్కూల్ మారడం బాగోలేదు అని మీరు డిసైడ్ అయినట్లయితే, మీకు క్లారిటీ ఉన్నట్లయితే, ఎవరో నాలాంటి వ్యక్తులు చెప్పినట్లయితే డెఫినెట్గా స్కూల్ మారడం కరెక్టే. ఎందుకంటే ఒక్కసారి డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ డ్యామేజ్ అంతతోనే మీకు పోవాలి తప్ప డ్యామేజ్ని పెంచుతున్నారు చాలామంది పిల్లలు. సార్ జాయిన్ అయిపోయాం కదా సార్, 7thలో 10th దాకా ఇది ఉంచేద్దాం, 8thలో ఉన్నాం కదా సార్ 10th దాకా. డ్యామేజ్ అయినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, కెరియర్లో స్కూల్ మారడం కరెక్టే అని అడిగితే కరెక్టే. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మీకు చాలామందికి అవగాహన ఉండదు. సో నేను చెప్తున్నాను కదా, కరెక్ట్ మారచ్చు. చాలామంది అలా మారారు, బాగుపడ్డారు కూడా. సో మీకు ఏ స్కూల్లో చదువుతున్నారో, అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటి, మీరు ఏ స్కూల్కి మారదాం అనుకుంటున్నారో ఆ స్కూల్లో మీకు బెనిఫిట్ నిజంగా అవుతుందా అవదా అనేది క్రాస్ వెరిఫై చేసుకుని, ఎవరొకళ్ళు ద్వారా క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు మీరు మారడం వల్ల ఉపయోగం ఉంటుంది. సార్ ఆ డే స్కాలర్ ఉన్న వాళ్ళు హాస్టల్ పెట్టచ్చా, హాస్టల్లో ఉన్న వాళ్ళు డే స్కాలర్లు పెట్టచ్చా అంటే పెట్టొచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజీ కూడా మారచ్చు అని అంటే మారచ్చు. ఫస్ట్ ఇయర్లో సరైన పర్ఫార్మెన్స్ లేదు, 6.5 జీపీ వచ్చింది. చాలామంది పిల్లలు మాకు ఐఐటీస్లో చదువుతున్న పిల్లలు కానీ, చాలామంది ఎన్ఐటీస్లో కానీ, IIITsలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా జనరల్గా మాకు చెప్పేది ఏంటంటే, సార్ మేము స్కూల్ మారచ్చా అని అడుగుతూ ఉంటారండి. స్కూల్ మారడం అనేది ఏదైతే ఉంటుందో, సో స్కూల్ మారచ్చు, అలా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాలేజీలు కూడా మారచ్చు. మారినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మారచ్చు అంటే మారచ్చు. దానికి ఎలాంటి కాలేజీకి వెళ్ళాలా, ఇండియాలో లేదా అబ్రాడ్లో అనేది కొంత క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ స్టూడెంట్ని అసెస్మెంట్ చేసుకుని తద్వారా మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్గానే ఉంటుంది. సో అంతే తప్ప ఒకసారి లైఫ్లో మనకి ఏదైనా హెల్త్ పోయింది, కొంచెం డ్యామేజ్ అయ్యింది అనుకోండి, ఏం చేస్తారు, ఆ బాడీలో ఆ పార్ట్ తీసేస్తారు, లేదంటే మొత్తం బాడీ అంతా పాకేస్తుంది. డ్యామేజ్ జరిగినప్పుడు డ్యామేజ్ని ఎక్స్టెండ్ చేయకూడదు, డ్యామేజ్ని ఇంకా డెప్త్ మీరు పెంచకూడదు, ఎట్టి పరిస్థితుల్లో డెప్త్ పెంచకూడదు మీరు. సో ఇమీడియట్గా స్కూల్ మారాలంటే మారాలి. ఇప్పుడు మారేటప్పుడు ఎట్లా మారాలి, క్లాస్ రిపీట్ చేయాలా, క్లాస్ డౌన్ అవ్వాలా, లేకపోతే రెసిడెన్షియల్కి వెళ్ళాలా, లేకపోతే డే స్కాలర్కి వెళ్ళాలా, లేకపోతే జేఈలో లేకపోతే జేఈ ఫౌండేషన్కి వెళ్ళాలా, లేకపోతే జేఈ ఫౌండేషన్ ఉపయోగం లేదు, లేకపోతే నీట్కి వెళ్దామా, ఇలా రకరకాల డౌట్లు ఉంటాయి. కాబట్టి ఆ డౌట్లు ఎవరొకళ్ళు కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి మీరు డిసిషన్ తీసుకోండి. అంతే తప్ప ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు అడిగితే లేదు మంచిదని చెప్పేస్తారు, వాళ్ళని అబద్ధాలు చెప్తారండి. వాళ్ళని పెద్ద మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. సో దయచేసి స్కూల్ మారదాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి ఈ వీడియో నేను స్పెసిఫిక్గా మా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది పిల్లలు వస్తారు, వాళ్ళకి స్కూల్ మారమని మేమే సజెస్ట్ చేస్తున్నాం మేము. సో కాకపోతే ఏ స్కూల్కి వెళ్తే బెటర్, ఎలాంటి స్కూల్కి వెళ్తే బెటర్ అనేది పర్సనల్గా మేము మనం మాట్లాడతాం కాబట్టి నేను చెప్పగలను. బట్ అందరికీ నేను అపాయింట్మెంట్స్ ఇవ్వలేను కాబట్టి ప్రాబబ్లీ మీరు ఒకసారి అది ఆలోచన చేసుకుని మారితే బెటర్ అంటే మారిపోండి, అలాంటి ఇబ్బంది లేదు, మారడం వల్ల బెనిఫిటే ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇండియా వచ్చి మా స్కూల్ మారదాం అనుకుంటారో వాళ్ళు కూడా మారచ్చు. మారకూడదు అనేది వాళ్ళకున్న స్టేటస్, వాళ్ళు యూఎస్ సిటిజన్సా లేకపోతే ఎలాంటి స్టేటస్లో ఉన్నారో, ఇక్కడ ఎలాంటి అంబిషన్స్తో వస్తున్నారు, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్కి వస్తే మళ్ళీ డేంజరే, ఇంకా నాశనం అయిపోతారు. సో ఇదంతా 1-on-1 ప్లాన్ చేసుకుంటే తప్ప మాకు కరెక్ట్గా ఐడియా రాదు. బట్ స్కూల్ మారడం అనేది కరెక్ట్ అన్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ని నేను ఎందుకంటే నాలాంటి వాడు చెప్తే అది అథెంటికేటెడ్గా ఉంటుంది కాబట్టి చాలామంది భయపడతారు మారడానికి. భయపడద్దండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది అని మీకు బలంగా నమ్మకం ఉంటే, వేరే స్కూల్లో బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని బలంగా మీరు నమ్మినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్కూల్ మారడానికి ఎలాంటి హెసిటేషన్ చేయవలసిన అవసరం లేదు. కంపల్సరీగా స్కూల్ అనేది మీరు మారండి, ఇబ్బంది ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%,
GMAT 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.